ఫిజికల్లీ హెల్తీగా ఉండటం, ఫిజికల్లీ స్ట్రాంగ్‌గా ఉండటం ఎలా అయితే వేరు, మెంటల్లీ హెల్తీగా ఉండటం, మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండటం కూడా వేరు. మెంటల్లీ వీక్‌గా ఉన్న వాళ్ళని వాళ్ళ థాట్స్, ఎమోషన్స్, వాళ్ళ బిహేవియర్ కంట్రోల్ చేస్తే, మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు వాళ్ళ థాట్స్, ఎమోషన్స్, వాళ్ళ బిహేవియర్‌ని కంట్రోల్ చేయగలరు. మెంటల్లీ వీక్‌గా ఉన్నవాళ్ళు లైఫ్‌లో ఎలాంటి సక్సెస్ సాధించలేరు. ఎందుకంటే వీళ్ళకు రిస్క్ తీసుకోవడం అంటే భయం, ఛాలెంజెస్ అంటే భయం, కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడం అంటే భయం, చేంజ్ అంటే భయం, తమ లిమిట్స్‌ను పుష్ చేయడం అంటే భయం. అదే మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు దీనికి కంప్లీట్ ఆపోజిట్‌గా ఉంటారు. వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్‌లో నుండి అయినా బయటకు రాగలరు. వాళ్ళు లైఫ్‌లో ఏమనుకున్నా సాధించగలరు. ఆమీ మోరిన్ తన బుక్ 13 థింగ్స్ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూలో మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్లో ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ వీడియోలో మనం ఆ 13 క్వాలిటీస్ గురించి తెలుసుకుందాం. సో దట్ మనలో ఆల్రెడీ ఏ క్వాలిటీస్ ఉన్నాయి, ఇంకా ఏ క్వాలిటీస్ను డెవలప్ చేసుకుంటే మనం కూడా మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వచ్చు అని తెలుస్తుంది. 13. దే డోంట్ ఎక్స్పెక్ట్ ఇమీడియట్ రిజల్ట్స్. మెంటల్లీ వీక్‌గా ఉండేవాళ్ళు ఒక పని స్టార్ట్ చేసిన వెంటనే అందులో రిజల్ట్స్ని కోరుకుంటారు. అది వాళ్ళల్లో అసహనం పెంచుతుంది. ఇది మనకు అనుకున్న ఫలితాన్ని ఇవ్వట్లేదు అని మధ్యలోనే వదిలేస్తారు. కానీ ఒక చిన్న మొక్క పెరిగి పెద్దదై ఫలాన్ని ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఇది రాత్రికి రాత్రి జరిగే పని కాదు. అలాగే లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే కొంత టైం పడుతుంది అనే విషయం మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్కి తెలుసు. అందుకే వాళ్ళ ఫోకస్ రిజల్ట్స్ మీద ఉండదు. వీళ్ళు నాట్ టుడే బట్ వన్ డే దీన్ని బేస్ చేసుకొని నిరంతరం వాళ్ళ స్కిల్స్ని, ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకునే మీద ఫోకస్ చేస్తారు. 12. దే డోంట్ ఫీల్ ద ఓల్డ్ వోవ్స్ దెమ్ ఎనీథింగ్. మెంటల్లీ వీక్‌గా ఉండేవాళ్ళు ఎక్స్పెక్టేషన్స్తో నిండిపోయి ఉంటారు. వీళ్ళు నాకు ఇది చేస్తారు, అది చేస్తారు, నేను ఇంత చేశాను, వాళ్ళు కూడా చేయాలి అని. కానీ చివరికి అలా జరగకపోతే స్ట్రెస్ అండ్ నెగిటివిటీతో నిండిపోతారు. అదే మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ ఎక్స్పెక్టేషన్ అనే పదానికి చాలా దూరంగా ఉంటారు. వీళ్ళు ఎవరి కోసం ఏదైనా చేసినా ఇన్ రిటర్న్లో ఏమీ ఆశించరు. ఎవరో ఏదో చేస్తారు మా కోసం అని ఆగిపోరు. వీళ్ళ సామర్థ్యం మేరకు వీళ్ళే ఆపర్చునిటీస్ను వెతుక్కుంటారు. వీళ్ళు ఏదైనా పనిలో హార్డ్ వర్క్ చేసినా దాని రిజల్ట్స్ నుండి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంచరు. మనకు ఏది ఎప్పుడు ఎలా దొరకాలో అలా దొరుకుతుంది. ఈ విషయాన్ని మనం కూడా ఎంత త్వరగా గ్రహిస్తే అంత త్వరగా దుఃఖాల నుండి బయటకు రావచ్చు. 11. దే డోంట్ ఫియర్ అలోన్ టైమ్. మెంటల్లీ వీక్ పీపుల్ ఒంటరిగా ఉండటానికి భయపడతారు. ఎప్పుడూ ఎవరో ఒకరి కంపెనీ కోసం చూస్తూ ఉంటారు. వీళ్లకు ఒంటరిగా టైం స్పెండ్ చేయడం బోరింగ్గా ఉంటుంది. కానీ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు తమతో తాము టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. వీళ్ళు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కోసం, కంపెనీ కోసం ప్రతిసారి ఇతరుల మీద ఆధారపడరు. మనం పుట్టిన దగ్గర నుండి మనతో చాలా బంధాలు వస్తాయి. ఎన్ని బంధాలు ఉన్నా ఏదో ఒక సందర్భంలో మనకు కూడా ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతాం. అలాంటి సందర్భాలలో కూడా మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్లకు వాళ్ళే సలహా ఇచ్చుకుంటూ ఆ సమయాన్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తారు. 10. దే డోంట్ గివ్ అప్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఫెయిల్యూర్. మనం 13th పాయింట్లో మాట్లాడుకున్నట్టు మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు. ఇమీడియట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూడరు. ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినా దాన్ని కూడా పాజిటివ్గా తీసుకుంటారు. ఆ ఫెయిల్యూర్ నుండి నేర్చుకుంటారు. వాళ్ళు అనుకునే అవుట్కమ్ వచ్చే వరకు దాని మీద హార్డ్ వర్క్ చేస్తారు. అది కూడా సరైన మార్గంలో, సరైన చోట. అందరి సక్సెస్ రేట్, సక్సెస్ టైమింగ్ వేరు ఉంటుంది. అదే మెంటల్లీ వీక్‌గా ఉండేవాళ్ళు ఒక ఫెయిల్యూర్ వచ్చిందో లేదో దాన్ని అక్కడికే వదిలేస్తారు. 9th. దే డోంట్ రీసెంట్ అదర్ పీపుల్స్ సక్సెస్. మెంటల్లీ వీక్‌గా ఉండేవాళ్ళు వాళ్లకు రావాల్సిన సక్సెస్ ఇంకెవరికైనా వస్తే జెలస్ ఫీల్ అవుతారు. దీనివల్ల నెగిటివిటీలోకి వెళ్ళిపోతారు. అదే మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు జెలస్ అవ్వడం మానేసి వాళ్ళ ప్రయత్నంలో ఎక్కడ లోపాలున్నాయో గమనించి వాటి మీద హార్డ్ వర్క్ చేస్తారు. అలాగే సక్సెస్ అయిన వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. వాళ్ళ సక్సెస్ని సెలబ్రేట్ చేస్తారు. 8th.
దే డోంట్ మేక్ ద సేమ్ మిస్టేక్స్ ఓవర్ అండ్ ఓవర్. 1-2 సార్లు మిస్టేక్ చేయడంలో ప్రాబ్లం ఏం లేదు, కానీ ఒకే మిస్టేక్ని ప్రతిసారి రిపీట్ చేయడం వల్ల అది ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంది. మెంటల్లీ వీక్గా ఉండే వాళ్ళు దీన్ని గ్రహించలేరు. వాళ్ళు సేమ్ మిస్టేక్ని చేస్తూ డిఫరెంట్ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ స్ట్రాంగ్ మైండ్ సెట్ పీపుల్ వాళ్ళ మిస్టేక్ను రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు. అదే మిస్టేక్ను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయరు. దాని నుంచి నేర్చుకొని ఫ్యూచర్లో బెటర్ డెసిషన్స్ను తీసుకుంటారు. 7th, దే డోంట్ డ్వెల్ ఆన్ ద పాస్ట్. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ అలా జరుగుంటే బాగుండు అని బాధపడుతూ పాస్ట్లో జీవించడం మెంటల్లీ వీక్గా ఉండే వాళ్ళ అలవాటు. కానీ జరిగిపోయిన దాంట్లో తమ తప్పు తెలుసుకొని దాని నుంచి నేర్చుకొని టైం వేస్ట్ చేయకుండా ముందుకు సాగడమే స్ట్రాంగ్ మైండ్ సెట్ పీపుల్కి ఉండే అలవాటు. వీళ్ళు పాస్ట్లో ఎక్స్పీరియన్స్ను ప్రెజెంట్లో జీవించడానికి అలాగే ఫ్యూచర్ ప్లాన్స్ కోసం యూజ్ చేస్తారు. 6th, దే డోంట్ ఫియర్ టేకింగ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వెనుక ఆలోచించకుండా రిస్క్ క్యాలిక్యులేట్ చేయకుండా డెసిషన్ తీసుకొని తర్వాత బాధపడటం మెంటల్లీ వీక్గా ఉండే వాళ్ళ లక్షణం. కానీ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ ఎంతటి పెద్ద డెసిషన్లో అయినా రిస్క్ను క్యాలిక్యులేట్ చేసి యాక్షన్ తీసుకునే ముందు దాని ప్రోస్ అండ్ కాన్స్, అప్స్ అండ్ డౌన్స్, అలాగే రిస్క్ వెయిట్ ఎంత, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని ఒక అవగాహనకు వచ్చాక రిస్క్ తీసుకోవడానికి వెనకడుగు వేయరు. 5th, దే డోంట్ వరీ అబౌట్ ప్లీజింగ్ ఎవ్రీవన్. చాలామంది తమ మాటను అవతలి వాళ్ళ ముందు పెట్టడానికి భయపడుతూ ఉంటారు. నేను నో అంటే వీళ్ళెక్కడ బాధపడతారో ఏమో అని కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఇది వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ లక్షణం. కానీ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎక్కడ ఎస్ చెప్పాలో ఎక్కడ నో చెప్పాలో అక్కడ ఎటువంటి సంకోచం లేకుండా చెప్పేస్తారు. వీళ్లకు ప్రతిసారి అందరినీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు అనే విషయం వీళ్ళకి బాగా తెలుసు. 4th, దే డోంట్ వేస్ట్ ఎనర్జీ ఆన్ థింగ్స్ దే కాంట్ కంట్రోల్. వీక్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు అన్నింటినీ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. అది వాళ్ళు అనుకున్నట్టుగా అవ్వకపోతే డిసప్పాయింట్ అవుతారు. కానీ లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ మీద మన కంట్రోల్ ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్ను యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవడమే స్ట్రాంగ్ మైండ్ సెట్ వాళ్ళల్లో ఉండే లక్షణం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అని బయలుదేరుతాం. వర్షం పడుతుంది. వర్షం పడటం మన కంట్రోల్లో ఉండదు, కానీ ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ మూవ్ మనం ఏం తీసుకోవాలి అనేది మన కంట్రోల్లో ఉంటుంది. 3rd, దే డోంట్ షై అవే ఫ్రమ్ చేంజ్. సమయాన్ని బట్టి మనం మారుతూ ఉండాలి. ఇది అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక సందర్భంలో ఎప్పుడూ ఎదురవని సిచ్యువేషన్స్, ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో వాటికి అనుగుణంగా మారి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళడమే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళ లక్షణం. వీళ్ళు మార్పుకు భయపడి పారిపోరు. సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేసి దానికి తగ్గట్టు మారడానికి ఎప్పుడూ భయపడరు. 2nd, దే డోంట్ గివ్ అవే దేర్ పవర్. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు తమ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ను కంప్లీట్గా తమ కంట్రోల్లో పెట్టుకుంటారు. వాటిని కంట్రోల్ చేసే పవర్ని అవతలి వాళ్ళకి ఇవ్వరు. ఎవరైనా ఏమైనా అన్నా, కమెంట్ చేసినా దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. 1st, దే డోంట్ వేస్ట్ టైం బై ఫీలింగ్ సారీ ఫర్ దెమ్సెల్వ్స్. లైఫ్లో ఎప్పుడైనా ఊహించని ఘటన జరిగినప్పుడు మన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. 1, అయ్యో నాతోనే ఇలా జరగాల, నా తలరాత బాలేదు, ఎప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని ఒక విక్టిమ్ మైండ్ సెట్తో దుఃఖిస్తూ ఉండటం. 2, ఓకే ఇది జరిగింది అంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది, నేను దాని నుంచి ఏం నేర్చుకోవాలి అని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచించడం. మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండే వాళ్ళ యాటిట్యూడ్ ఇలానే ఉంటుంది. లైఫ్ అంతా ఈజీగా, ఫెయిర్గా ఉండదని వీళ్ళకు బాగా తెలుసు. ఏదైనా తమ భుజాల మీద తీసుకుంటారు. వీళ్ళు లైఫ్ని, సిచ్యువేషన్స్ని, తమ చుట్టూ ఉండే వాళ్ళని కానీ నిందించరు. సో ఫ్రెండ్స్, ఒక విక్టిమ్ మైండ్ సెట్ లైఫ్లో మనకు కావాల్సిన రిజల్ట్స్ ఇవ్వలేదు. మన లైఫ్ని మనం రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటే లైఫ్ మనకు ఎలాంటి ఛాలెంజెస్ ఇచ్చినా వాటిని ఫేస్ చేసి మనకు కావాల్సిన రిజల్ట్ని, సక్సెస్ని అచీవ్ చేయొచ్చు. ఇంతకీ మీలో ఆల్రెడీ ఏ క్వాలిటీస్ ఉన్నాయో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.